పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని నా మటుకు నేను నీ మటుకు నీవు పరీక్షించుకొని పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ఆ ప్రభు బల్లో పాలుపొంగులు పొందు నిమిత్తము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము మనకు పరిచయమైన వాక్య భాగమేను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. పరిచయమైన వాక్యం అనగానే మనకు అర్థమైంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనము, పేజీ నెంబరు 168వ పేజీ నెంబరు 168. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం కలిసి చదువుకున్నాం. మొదటి వచనాన్ని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. మరోసారి చదువుకుందామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీచుని అయోగ్యుని నన్ను జ్ఞాపకం చేసుకుని కనికరించి నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి వాడుకో ప్రభువా. నీ చిత్తములో నన్ను ఉంచి నడిపిస్తూ రమ్మ. నీ ప్రజలు కూడా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు కూడా ఉంచి నీ వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవడానికి కృప అనుగ్రహిస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం చదువుకున్న వాక్య భాగాన్ని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకుని నీడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈ అధ్యాయంలో 14 వచనాలు ఆశీర్వాదకరమైనవి. అంతేనా? 14 వచనాలే ఆశీర్వాదకరమైనవి. మొత్తం ఎన్ని వచనాలు ఈ అధ్యాయం ఉంది చెప్పగలుగుతారా? 68 వచనాలు. ఈ 68 వచనాల్లో ఏముండే కదిమాయి? శాపాల, ఆశీర్వాదాలు. ఎందును బట్టి? అది కాదు, ఒకే ఒక మాట. మొదటి వచనంలో 15వ వచనంలో ఒకే మాట ఉంది. ఏంది? 15వ వచనం కూడా చూడండి. వినని ఎడల, విని ఎడల కాదు, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు 15వ వచనం మొదటి వచనం వల్ల ఆశీర్వాదకరమైనవి, 15వ వచనం వల్ల కాడ నుంచి శాపం. ఈ యొక్క 2 వచనాల్లో ఎందుకు ఆ మాట రాశాడు? మొదటి వచనంలో ఎందుకు రాశాడు ఆ మాట? 15వ వచనంలో ఆ మాట ఎందుకు రాశాడు? మొత్తం ఆశీర్వాదాలు ఇవ్వచ్చుగా, మొత్తం దీవెన ఇవ్వచ్చుగా, మొత్తము మేలులనే మాట మాట్లాడవచ్చుగా. 14 వచనాల్లో ఆశీర్వాదము దీవెనలు అంటా వచ్చాడు. 15వ వచనం దాటిన కాడ నుంచి అన్ని కూడా శాపాలే. దేన్ని బట్టి అంటే మాట వినని దాన్ని బట్టి శాపాలు, మాట వినిన దాన్ని బట్టి ఆశీర్వాదాలు.
ఈ నా మాట కాదండి, బైబిల్లో రాయబడిన మాట. ఈ దేవుడు స్పష్టంగా ఎన్ని మాటలు రాశాడంటే దాదాపు 68లో 14 తీసేస్తే ఎంత అండి? మా చదువుకున్న వాళ్ళు చెప్పండి. 68లో 14 తీసేస్తే 40, 54 శాపాలు. మరి అందుకుని బట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? 54 శాపాల్లో ఉన్నామా, 14 ఆశీర్వాదాల్లో ఉన్నామా? చెప్పండి, మీకే ఆప్షన్. 14 ఆశీర్వాదాలే మనకు కావాలి. అందుని బట్టి ఏం వినాలి? అందుని బట్టి దేవుని మాట వినాలి. ఈ 14 ఆశీర్వాదాలు ఏంటంటే శాపాల కన్నా అవి శ్రేష్టమైనవి. తెలుసా? 14 అయినా తక్కువైనప్పుడు కూడా అవి ఎలాంటివంటే శ్రేష్టమైనవి. అందుకనే ఆయన మాట వినాలి. సరే, ఆయన మాట వింటే ఇక్కడ ఏమన్నాడు? నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకుని నేర్ల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మొట్టమొదటి మాట ఏంటంటే హెచ్చిస్తాడు. అంటే ఇంతే. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా నాతో సహా, నీతో సహా, నీ కుటుంబంతో సహా ఎవరైతే ఆ దేవుడైన యెహోవా మాట వింటే శ్రద్ధగా వినాలంట. ఎట్లా వినాలండి? శ్రద్ధగా వినాలంట. శ్రద్ధగా వింటే అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇప్పుడు 3 విషయాలు నేను మీ మధ్యకు తీసుకొస్తా. 3లో 3 ఆశీర్వాదకరమైన, అంటే హెచ్చించి 3 కానీ 4 కానీ అవి మాట వినకపోతే వచ్చే పరిస్థితులు ఏంటో నేను మీ మధ్యకు కొన్ని తలంపులు తీసుకొస్తా. రండి. ఇంటే ఏంటి మేలు? రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలగజేయు రోగములలో ఏది మీకు రానీను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఇప్పుడు ఒక ఆశీర్వాదం ఏంటి? మాట ఇంటే ఆశీర్వాదం ఒకటి అక్కడ ఉంది. ఏం కనబడుతుంది? స్వస్థత కన్నా ఏ రోగములు ఐగుప్తుకి ఇక్కడ ఏమన్నాడు? నేను ఐగుప్తులకు కలగజేయు రోగములలో ఏది మీకు. అంటే ఇప్పుడు మాట వినాలా వద్దా? ఐగుప్తుల మీదకి వచ్చిన రోగాలు ఏది కూడా, ఐగుప్తులకి రోగాలు ఎన్ని రోగాలు వచ్చినాయండి? ఎన్ని రోగాలు కలగజేసాడు ఆయన? ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని పానీగిపోతే అసలు ఎన్ని రోగాలు వచ్చినాయి వాళ్ళకి. మిడతలే వచ్చినాయో, పేలు వచ్చినాయో, కప్పలే వచ్చినాయో, లేకపోతే ఎన్ని ఆ వాసనకి వాళ్ళకి ఐగుప్తులకి అందరికీ ఎంత బాధకరంగా యేసు ప్రభు వారు, దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు అంత బాధ కలగజేశాడు. అంత బాధ కలగజేస్తే శివరాత్రికి ఆయన అంటాడు, అయ్యా మీకు ఒక దండము, ఇశ్రాయేలులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఏమన్నాడు తెలుసా? మీకు నమస్కారం అయ్యా, మీ దేవునికి ఒక నమస్కారము. మీరు ఎక్కడ ఉంటే గనక ఇంకా మేము అనేకులు ఏమవుతాము, చచ్చిపోతాం ఈ రోగాలకి. అందుకని మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని ఏం చేశాడు? పంపించి వేశాడు.
అందుకనే ఇక్కడ రాయబుర్దు వచ్చిన మాట ఏందంటే, మీ దేవుడి యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజే రోగం ఏది నీకు రానినో నిన్ను స్వస్థపరిచేపోవాను. దేవుడు ఏమన్నాడంటే, రోగాలు ఏవి కూడా రాని అని అన్నాడు. ఇప్పుడు రోగాలు వచ్చినాయి. ఎవరికి? అందరికి రోగాలు వచ్చినాయి. ఇప్పుడు అందరూ ఇప్పుడు వింటున్నామా వింటలేదా? వింటున్నామా? రోగాలు వస్తే ఎట్ట ఏంటో రోగాలు, నువ్వు మాట వినకపోవడమే రోగం అన్నాడు. మాట వింటే రోగము రాదు అన్నాడు. నాకు షుగర్ వచ్చింది, దేంతో మాట వింటలేదు. నీకు ఏదేదో వచ్చింది, ఏది వింటలేదు. నాకు నేనైనా నువ్వైనా ఎవరైనా ఏం వింటలేదు. ఎందుకు ఈ రోగాలు? అందుకని ఇప్పుడైనా ఏం చేయాలి? ఆయన మాట వింటే ఐగుప్తులకు కలగజే ఏ రోగం కూడా మీకు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, రెపకక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు చూస్తాకి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు మీద కొన్ని వ్యాధుల గురించి రాయబడినప్పుడు అక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఈ గూడు బాగా విపరీతమైన నొప్పి వస్తుంది, చెయ్యి కూడా బాగా నైట్ పూట ఎక్కువగా బాధపడుతున్నాను, డబ్బులు కూడా ఉండే చేతిలో, చూపించుకుంటే బాగుండేది అనిపించింది. ఆ రోజు చూస్తాకి వెళ్ళిన రోజు బాగుండిద్ది, ఇక్కడ చాలా మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగుండిద్ది అనుకుని మనసులోనే అది పెట్టుకున్నాను. కానీ ఆ రోజు చూపించుకోలేకపోతూ వచ్చా. అందుకని దేవుడిని అనుమతి అడిగాను. దేవుడిని కొన్నాళ్ళు, ప్రభా ఎక్కడ చూపించుకోమంటావు? కొంత బలహీనతే, నీ మాట ఏమేం లేదో నాకు తెలియదు, కానీ నన్ను క్షమించి ప్రభా నాకు ఈ స్వస్థత కలగజేయని చెప్పి కొన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు కొంత ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి నేను కూడా ఏం చేశానంటే, మరి అక్కడికి వెళ్తాం మంచిది అనిపించింది. అన్న తర్వాత మరి సహోదరుడు మరి కోరిని అడిగితే వెళ్దాం అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయలా, చెయ్యి ఒకటి పట్టుకున్నాడు, ఇక్కడ పట్టుకున్నాడు అంతే. పట్టుకుని ఇక్కడ వచ్చేసరికి నా ప్రాణం ఎలా ఉందంటే ఒక పోయినట్టు అనిపించింది. ఒక్కసారి అక్కడ వచ్చాడు. నీకు ఏ స్కానింగ్ అవసరంలా, ఏ ఎక్స్రే అవసరం లేదు, ఈ మందులు ఇస్తున్నాను, పలానా చోటకి వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుతాను. నేనేం చేశానంటే సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన ఎట్టబొట్టుకుని అన్నాడు. ఇంకా చెమటల ఓట్లంతా చెమట పట్టుకొచ్చేది. ఆ నొప్పికి తట్టుకోలేకపోయా. చెయ్యిని ఎట్టబొట్టు అన్నముడు ఎట్టబొట్టి అన్నాడు. అంత నొప్పి తట్టుకోలేక భరించలేక ఒళ్ళంతా చెమటలు పట్టుకొచ్చేసి మాట కూడా రాదు. అలాంటి పరిస్థితులు ఆయన తర్వాత మొదటిసారి ఫిజియోథెరపీ చేశాడు. ఆ తర్వాత మరలా వారానికి రమ్మన్నాడు. సరే వారానికి వెళ్ళా. అక్కడి నుంచి నేనేం చేశానంటే, ఆయన చేసినవన్నీ ఏదైతే ఫిజియోథెరపీ చేశాడో అవన్నీ ఇంటికాడ కంటిన్యూగా ఉదయం సాయంకాలం కంటిన్యూగా చేస్తూ వచ్చా. తర్వాత రెండోసారి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నాడు, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు అని చెప్పి ఆయన 20 రోజులకు మందులు ఇచ్చాడు. 20 రోజులకైనా ఒకే బిల్లు ఇచ్చాడు. అదైనా ఎక్కువ బిల్లలు ఇవ్వాల. డబ్బులు ఎక్కువ ఖర్చు కావడం కూడా దేవునికి, డాక్టర్లతో కూడా దేవుడు మాట్లాడతాడు. తర్వాత మరి హాస్పిటల్కి వెళ్ళే సంగతి తర్వాత, డబ్బుల సంగతి తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అక్కడ వెళ్ళిన తర్వాత రెండోసారి వచ్చేసరికి చాలా కొంచెం అంటే 50% పర్వాలేదు అనిపించింది. తర్వాత రెండోసారి వచ్చిన తర్వాత నాకు ఎట్లా అనిపించిందంటే, ఒక 5 రోజులు బాగానే కొంచెం నొప్పిగానే ఉంది. అక్కడ నుంచి గూడు వెనక తిరుగుతుంది, పైకి లెగుతుంది. ఈ నొప్పి ఈ పక్క గూడు ఈ పక్కకు నొప్పి వచ్చేసేది. అలాంటి పరిస్థితిలో, ఎందుకంటే నేను ఈ మాట చదువుతుంది, దేవుడు మన పక్షాన
తన కార్యము చేస్తాడు. ఎందుకు ఆలోచన ఇచ్చాడంటే ఎల్లు పలానా చోటకి వెళ్ళు అని దేవుడు ఆలోచన ఇచ్చాడు. జనాలు ఎక్కడ చూపించుకోబోద్దావాలా అక్కడికి వెళ్ళడానికి బట్టి దేవుడు అక్కడ ఆయనలో కార్యం చేయని బట్టి మన దేవుని సేవకులు అక్కడికి వెళ్ళి ద్వారా తన కార్యం జరుగుతూ వచ్చింది. ఎందుకు చెబుతున్నాయంటే దేవునికి మనం ఎలా ఉండాలి అని చెబుతున్నాడు. ఇక్కడ న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలగజేయకు రోగం ఏది మీకు రానిను నిన్ను స్వస్థపరిచేపోవా అని ఒక దేవుని మాట వింటే రోగాలు ఏవి కూడా సామాన్యంగా రానీడు. ఒకవేళ ఇంతలో వినకపోతే మన మీదకి అన్ని రోగాలు వస్తాయి. రోగం ఇచ్చిందంటే ఇంకో రోగం ఎంటర్ అయింది, ఇంకో రోగం ఎంటర్ అయింది, ఇంకో రోగం ఎంటర్ అయింది, ఇంకో రోగం ఎంటర్ అయ్యి ఇంకో రోగం ఎంటర్ అయ్యి ఇంకో రోగం ఎంటర్ అయ్యేసరికి చూపించుకోవడానికి ఏముండాలి? డాక్టర్ ఊరిని రాడు కదా, ఏముండాలి? డబ్బులు ఉండాలి. అందుకని దేవుని ఏమనాలో తెలుసా? ప్రభా నీ మాట వింటాను, నీ మాట వినబోతే రోగాలు వస్తాయి అంట. రోగాలు వస్తే నా దగ్గర డబ్బులు లేవు, నీ మాట వింటాను, నాలో ఏ రోగం లేకుండా చెయ్యి ప్రభువా. ఉన్నాయి కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటినంటే విపరీతమైన బాధ కాదు, విపరీతమైన మనసులో పడే రోగాలు కాదు, విపరీతమైన భయంకరమైన పరిస్థితులు అందరూ దూషించే రోగాలు కాదు. ఏదో చిన్న చిన్నవి. జోయలు చెప్పేది నీకే, ఇండేషన్ చేస్తా. నీకైనా నాకైనా దేవుడి యొక్క విధులను ఆయన మాటను అనుసరిస్తే ఐగుప్తులకు కలగజే ఏ రోగం కూడా నీకు రానిను అంటున్నాడు. ఒకవేళ మాట వినకపోతే ఇంటే ధన్యుడివి, వినకపోతే సరి చేసుకుని ప్రభుని అడుగు, నీకు ఏ రోగమో రాదు. రెండోదిగా చూస్తే ఏం రాయబడుతూ వచ్చింది? మొట్టమొదట రోగము రానీడు. రెండోదిగా లేవియా కాండము. రండి, లేవియా కాండము 26వ అధ్యాయం. లేవియా కాండము 26వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. 3-4 వచనాలు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తనిచ్చినట్లా మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చెను, మీ పొలముల చెట్లు. అది ఏం చేస్తానన్నాడండి? ఏం చేస్తాను? మాట వింటే ఏం చేస్తాను అన్నాడు? వర్షాకాలము వర్షం ఇస్తాడంట, భూమిని పంట ఇచ్చిద్దంట, పొలముల చెట్లు ఫలాలు ఇస్తాయి అంట. అంటే దేవుడు అన్నిటికీ ఇప్పుడు ఈనాడు భూమి మీద వర్షాకాలము వర్షము పడాల్సిందల్లా పోయి ఎప్పుడు పడుతుంది చెప్పండి? ఎప్పుడు పడుతుంది? కోతలు చూసావా? కోత కోసి ఓది మీద ఓదేస్తాం. ఓదేం కాలినప్పుడు ఏం చేస్తుంది? వర్షం వస్తుంది. ఎందుని బట్టి ఈ వర్షం? భూమి పంట ఎందుకు రావట్లేదు? చెట్లు ఫలాలు సరైన విధంగా ఎందుకు ఇవ్వట్లేదు? కారణం ఏంటి? కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటాన్ని బట్టి. ఈనాడు వర్షాకాలంలో వర్షాలు పడతలా సరిగ్గా. ఇటువరకు దినాల్లో నాకు తెలిసినంత కాలం వర్షాలు వస్తే 3-4 దినాలు లేక వారం దినాలు ముసురు పడితే అది పోయేదే కాదు. అప్పుడు పొలాలు ఏ టైంలో కురసాల్సిన వర్షము ఆ కాలంలో కురిసి వెళ్ళిపోతే ఆ పంటను చక్కగా కోసుకుని చక్కగా మరి గొప్ప వేసుకుని నూర్చుకుని ఆ పంటను ఇంటికి తీసుకొస్తే ఎంత చక్కగా ఎంత విధానంలో ఉండేదో. ఈనాడు ఏమి లేదంటే వర్షాకాలం వర్షాలు లేవు. ఎందుకంటే దేవుని మాట వినకపోవటాన్ని బట్టి. పంట పండుతుంది కానీ ఏమవుతుందండి? పంట బాగానే పండుతుంది కానీ ఏమవుతుంది? తినటానికి పంట ఇప్పుడేదో పడుతుంది. పండిన పంట ఆ వర్షం వచ్చి ఆ టైంలో వర్షం వచ్చి ఆ పంట అంతా కొంత ఏమవుతుందండి? నేలకి మట్టిలో కలిసిపోతుంది, నేల రాలిపోతుంది. ఈనాడు ఎందుకు ఈ పంట మన చేతికి రావట్లేదు? కొంత ఎందుకు వర్షాకాలం వర్షము
దేవుడు ఇవ్వట్లేదంటే నువ్వు దేవుని మాట ఇంటలో. దేవుని మాట వింటే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు మాట వినకపోవటాన్ని బట్టి వాటి వాటి కాలాల క్రమంలో ఏమవుతున్నాయండి, క్రమాన్ని తప్పుతున్నాయి. ఈ టైంలో పడాల్సిన కాలంలో ఆ క్రమం తప్పి ఇంకో కాలంలో పడుతుంది, ఆ క్రమాన్ని తప్పి ఇంకో సమయంలో పడుతుంది. కారణం ఏంటి? ఇది నా విధేయతను బట్టి, ఇది నా యొక్క బుద్ధిహీనతను బట్టి అని చెప్పి ఎవరన్నా ఒప్పుకుంటారా? నానోడు ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుని బట్టి వర్షం పడతలేదు అంటే నా పాపాన్ని బట్టి, నేను మాట వినకపోవటాన్ని బట్టి, దేవుని మాటను ధిక్కరించిన దాన్ని బట్టి, ఆయన మాట శ్రద్ధగా వినకపోవటాన్ని బట్టి ఈ వర్షాకాలం వర్షము పడతలేదు, పంట చేతికి రావట్లేదు, చెట్లు ఫలాలు ఏం రావట్లేదంటే ఫలించట్లా. అందుకని ఈ దినాలన్నీ కూడా ఏమండియండి కరువులు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. పెట్టుబడి అంతా తీసుకెళ్లి ఫలానా పెడుతుంటే ఆ పెట్టుబడి వచ్చిందో రాదో కూడా నమ్మకం లేదు. ఇటువరకు దినాల్లో పెట్టుబడి పెడితే మన పెట్టుబడి మనకు వచ్చేదానికి గ్యారెంటీ ఉంది. ఇప్పుడేం లేదు, గ్యారెంటీ లేదు. ఇటువరకు రైతులకి జాలిగల మనసు ఉంది. వర్షానికి మునిగిపోయిందంటే పాంజలేరా అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? కట్టాల్సిందే అంటున్నాడు. ఏమన్నాడు? కట్టు, సగమన్న కట్టు అంటున్నాడు. ఇటువరకు దినాలు అయితే పోనీ రైతులు ఆ దినాల్లో ఉన్న రైతులు మంచి మనసుతో ఉన్నారు. ఈ దినాల్లో ఉన్న రైతులు నిన్ను బట్టో ఎందుని బట్టో తెలియదు కానీ నాకు కట్టాల్సిందే అంటారు. వీళ్ళారా, దేవుని మాట విను. వాటి కాలాల ప్రకారం వర్షం పడుద్ది, వాటి కాలాల ప్రకారం పంటలు పండుతాయి, వాటి కాలాల ప్రకారము చెట్లు ఫలాలు ఫలిస్తాయి. వింటావా? వినకపోతే ఇక మళ్ళీ మామూలే, మామూలే. దేవుని మాట వినకపోతే నువ్వు హెచ్చించబడాలంటే దేవుని మాట వినాలి. రోగాలు తగ్గిపోతాయి. దేవుని మాట వింటే వర్షాలు తన క్రమాన్ని చొప్పున వర్షాలు పడతాయి, పంట ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి, మనం బ్రతకగలుగుతాం. లేకపోతే మనం కూడా ఏమైపోతామంటే కరువుతో చచ్చిపోతాం. మూడోదిగా రండి, యెషయా గ్రంథము ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనం చదవండమ్మా. ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేదరు? సంతృప్తి కలగజేయదాని కొరకు మీ కష్టం ఎందుకు ఏర్పరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందండి? ఆయన మాట జాగ్రత్తగా వింటే మంచి పదార్థాలు. ఏ పదార్థాలండి? మంచి పదార్థాలు, శ్రేష్టమైన దేవుడు ఇస్తాడంట. ఏమిస్తాడండి? శ్రేష్టమైన ఇస్తాడంట. ఒకప్పుడు మనం ఆయన మాట వింటే శ్రేష్టమైనది. ఎన్ని రకాలు తెలుసా? ఒక ఆయన అంట, నేను నీ మాట వింటానయ్యా అన్నాడంట. నీ మాట వింటానంటే ఆయన మాట వింటాడని చెప్పి ఆయన ఏం చేశాడంటే శ్రేష్టమైన టేబుల్ మీద పెట్టాడంట. చేపల ఫ్రై, రొయ్యల ఫ్రై, చికెన్ ఫ్రై, వేట ఫ్రై, ఇంకా రకరకాల పక్షులు, ఏదో పక్షి మాంసం ఉంది, అది శ్రేష్టమైనది ఉందంట. ఆ మాంసములన్నీ శ్రేష్టమైన పోయిన ఆ బల మీద ఆకుకూరలతో సహా మొత్తం బల మీద పెడితే ఆ వ్యక్తి ఒకే ఒక పని చేశాడు. ఎవరు? ఇదంతా మనకు తెలిసిందే. ఎవరు? ఒక ఆయన దరిద్రుడిని, ఎక్కడో పడుకున్న వ్యక్తిని, ఎక్కడో పాడైపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక బిల్డింగ్ లో కూర్చోబెట్టి అతనికి మంచి పదార్థాలు వండి పెట్టి ఆ యజమాని అన్నాడంట, అయ్యా ఈ టేబుల్ మీద అన్ని కూడా శ్రేష్టమైనవండి, నీకు కావాల్సిన అన్ని తృప్తిగా
తిను, తృప్తిగా తిను గాని అదిగో ఆ మూలన ఒకటి గంప ఒకటి ఉంది, మూత వేసి ఉంది, దాన్ని మాత్రము తీయొద్దు అన్నాడు. సరే మూల గంప సంగతి తర్వాత. ఒక టేబుల్ మీదే ఒక బేసిన్ పెట్టిన దాని మీద మూత నువ్వు తీయొద్దు, కఠినమైన తీయి, దాన్ని మాత్రం అంటుకోవద్దు అన్నాడు. మనకేముంది చెప్పండి? ఎన్ని పదార్థాలు పెట్టాడు, రకరకాల పదార్థాలు పెట్టాడు కదా, రకరకాల రుచికరమైన పెట్టాడు కదా. ఈ కమ్మగా వీటిని చూసుకుని తృప్తిగా తినాలి, కానీ దాని గురించి నీకెందుకు? చెప్పిన మాట వినాలి కదా, చెప్పిన మాట వినాలి. తినాల్సినవి తినమన్నాడు, వద్దన్నది దాన్ని తీయొద్దు అన్నాడు. ఇప్పుడు యజమాని ఏం చేసి అంటే వీడి సంగతి ఎలాగో మనం పరీక్షిద్దామని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళి 1 గంట సమయం తర్వాత వద్దాము, అప్పుడు వరకు వీడు ఏం చేస్తాడని చూద్దాం అనుకున్నాడు. వీడికి మనసంతా ఏం చెప్తుంది? అదే ఏది అదేంటి? మూత వేసిందే. ఆ మూత వేసింది ఏముంది చెప్పండి? మూత వేసింది అంటే ఏముంది చెప్పండి అక్క, రూతక్క. కోడేకలు ఉన్నాయంట. నాకు ఇవన్నిటి పోయిట్టు నాకే దాని మీద ఉంది, దాని మీద ఉంది, దాని మీద ఉందని చెప్పి ఒక్కసారి ఆ మూతను తెరిచేసరికి ఏమైందండి? ఫ్యాన్ గాలికి గిరగిరగిరగా అవి తిరిగి ఫ్యాన్ చక్కగా ముందు ఫ్యాన్ ఉందంట, ఆ ఫ్యాన్ గాలికి గిరగిరగా అయ్యకలన్నీ తిరుగుతూ వచ్చినాయంట. అప్పుడు వచ్చాడంటే యజమానుడు, అరే ఇచ్చాడా, నేను నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? ఇదేనా దేవుని మాట? ఇంటే ఎన్ని పదార్థాలు ఉన్నాయి, మంచి పదార్థాలు. నువ్వు మాట వినలేదు కనుక ఏం తీసుకున్నావు? ఏముంది దాంట్లో? ఏం లేదు. తింటాకాడ పనికిరాదు. కోడేకలు తింటాకాడ పనికిరావు. శ్రేష్టమైనది విడిచిపెట్టి ఏదో పనికిరానింది, పాడైపోయింది, కాల్చబడేది, పెంట కుప్పలు వేయబడే దానికోసము నీ చూపంతా, నీ ఆలోచన అంతా దాని మీదకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీస్తే ఏ ప్రయోజనమో పిల్లరా. అందుకని అన్నాడు, ఆదాము ఆ పాపం చేయబోతే మాకు ఈ గతి పట్టేది కాదా, మాకు ఈ గతి పట్టేది కాదంటే నువ్వే పాపం నువ్వు చేయలేదు. నువ్వు చేసే పాపం ఏంటి? ఆదాము చేసాడు అంటే ఏదో చేసాడు, అయిపోయింది. నువ్వేం చేసా చెప్పు? ఆయన ధిక్కరించాడండి ఆదాము, అవ్వలు ధిక్కరించే దేవుని మాట. నువ్వేం చేసా? అది తీయొద్దంటే అదే తీసావు. అది తీసేసరికి దాంట్లో ఏమి లేదు. నీ జీవితం అంతా కూడా ఎలాగంటే గట్టిని శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయి, శ్రేష్టమైనవి, రుచికరమైనవి, అనేకమైన పదార్థాలు దేవుడు నీకు అనుగ్రహించి పెడితే నువ్వు దాన్ని ఏం చేస్తున్నావండి? కాళ్ళతో ధన్యాత్రం అంటే మాట వినుకోకుండా దాన్ని ఇడిచిపెట్టి పనికిరాని వాటి కోసము మనము దాని విషయంలో అది కాదని ఇది కాదని దేవుని మాట వినుకోకుండా వెళ్ళిపోతున్నాం. చూశారా ప్రియ సోదరుడా? మంచి పదార్థాలు భుజించండి అంటే మనం ఏం కోరుకున్నామంటే, నాకు ఇదేం వద్దు, మంచి పదార్థాలు నాకు పనికిరావు, ఈ లోక సంబంధమైన ఏటి ఉండయో అయ్యే నాకు కావాలని చెప్పి పరిగెత్తుతూ ఉంటారు. దేవుని మాట వింటున్నావా? వింటే 3 విషయాలు ఏంటండి? రోగాలు, ఏ రోగమో నీకు రాని. రెండోది, వర్షాకాలంలో వర్షం ఇస్తాను, పంట ఇస్తాను, చెట్లు ఫలాలు అనుభవిస్తారు. ఇంకా కింద ఉందా అధ్యాయం చదవడానికి టైం కాదు, కానీ టైం అయిపోతుందని చెప్పి నేను త్వరగా ముగించుకొస్తున్నా. 3వది వచ్చేసరికి పూజించుట. ఏం పూజించడం అండి? మాట్లాడితే మంచి పదార్థాలు. యెషయా గ్రంథం ఇంకొక మాట ఉంది. ఏ మాట అండి? ఏ మాట రాయబడుతూ వచ్చిందంటే 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం చదవమ్మా. మొదటి అధ్యాయం 19వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము. లేదా మీరు సమ్మతించిన మాట విని యెడల మీరు భూమి యొక్క
మంచి పదార్థాలు అనుభవించెదరు. సమ్మతింపక తిరగబడిన నిశ్చయంగా మీరు చూశారా అమ్మా, మాట వింటే భూమి మీద యొక్క మంచి పదార్థాలంట అనుభవిస్తారంట. మంచి పదార్థాలు తినాల్సినవి, మనకు కావాల్సినవి అన్ని కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడంట. అందుకని ఆయన మాట మనము వినాలి. ఆయన మాట వినాలి. వింటే ఈ మూడంతల ఆశీర్వాదం అనేది ఉంది. ఇప్పుడు మాట వినకపోతే ఒక పావు గంటలో ఈ మూడు విషయాలు కూడా మనం చూసుకున్నాం. మాట వినకపోతే ఎందుకు ఈ మాట, దేవుని మాట వినకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? మాట వినకపోతే కలిగే పరిస్థితులు ఏంటి అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తమ కామందు నెరుగును, గాడిద పిల్ల తన సొంతవాని తోటి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించున్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయన విడిచి తొలగి ఉన్నారు. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద దేవుని మాట వినకోకుండా ఏం చేస్తున్నాం అండి? తిరగబడ్డానంట. తిరగబడ్డ వారికి ఏముందండి అక్కడ? శ్రమ. తిరగబడ్డ వారికి ఏంటి? శ్రమ. నాకైనా, నీకైనా, ఎవరికైనా సరే ఏముంటుందో తెలుసా? శ్రమ. మాట వినమని దేవుడు చెబుతున్నాడు. నువ్వు మాట వినుకోకుండా తిరుగుబాటు చేస్తుంటే శ్రమలు మనకు సంభవిస్తాయి. దేవుని మాట వినాలండి. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తే పరిమాణం ఏంటంటే శ్రమలు. ఎందుకు శ్రమలంటే నేను దేవుని మీద తిరుగుబాటు చేశా. ఆయన మాట వినలా. ఆయన మాట వినుకోకుండా ఆయన మీద తిరుగుబాటు చేయదు. దాన్ని బట్టి నాకు ఈ శ్రమలు వచ్చినాయని ఎవరన్నా చెప్పగలుగుతారంటే ఎవరు చెప్పరు. తిరుగుబాటు చేసింది అనేది ఎవరు చెప్పరు. అందుకని ఆయన మాట విని మంచి ఈ మూడంతల మేలు పొందుతూ, ఆయన మాట వినుకోకుండా ఆయన మాట వెనక తిరుగుబాటు చేస్తే కలిగే పరిమాణము నేనైనా నువ్వైనా శ్రమలకు పాలైపోతాం. అలా శ్రమలు మనకు వద్దండి. శ్రమలు మనకు వద్దు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చాలా మంది శ్రమలు అనుభవించారు. దేవుని మాట వినుకోకుండా శ్రమలు అనుభవించారు. దేవుని మాట విన్నంత కాలం చక్కగా వర్ధిల్లారంట. వారు దేవుని కాపుదల, దేవుని యొక్క భద్రత అన్ని ఉండేయంట. మాట వినకపోతే ఏం పెట్టేస్తాడండి? శత్రువులను పెట్టేస్తాడు, ఇరుగు పొరుగువాన్ని పెట్టేస్తాడు, రకరకాలను పెట్టేస్తారు. ఎందుకో తెలుసా? నిన్ను శ్రమ పెట్టడానికి. అందుకని తిరుగుబాటు చేయొద్దండి. దేవుని మాట విని ఆ శ్రమలోనికి మనం వెళ్ళొద్దు. నువ్వు యుద్ధన్నా, గాడిదైనా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయండి? గాడిద ఏం చేసింది? దేవుని మాట విందా లేదా? గాడిద ఎక్కడుంది? ఎప్పుడుంది చెప్పండి? బిలాముల మనిషి గాడిద, ఈ నోరు లేని గల గాడిద. ఎవరు చూశారంటే ఎవరు చూశారు? దేవుని యొక్క దూతనంటే గాడిద చూసింది. కానీ బిలాంకి ఏమి లేవు. బిలాం చూడలేకపోయాడు, గాడిద చూసింది. కారణం ఏంటంటే బిలాం కళ్ళు మూసుకుపోయి.
అందుకని గాడిదతో కూడా గాడిదంట దేవుని మాట ఏందంట, కాకిందంట దేవుని మాట. ఇంకెవరి మాట విన్నారు చెప్పండి? మాట చేప విందంట. ఏ చేప? యోనాని మింగిన చేప. చేప కాడుందంట. ఇంకా అంటే కాకి చెప్పేదండి. కోడి పుంజు పడిందంట. ఏమని? నేను అంటాను చూసి ఆ పేతురు అబద్ధం మాట. అప్పుడు కుయ్యి ఎన్నిసార్లు కుయ్యి అన్నాను. ఇంకెవరు విన్నారు? అంతేనా? చేప చెప్పానండి, గాడిద చెప్పానండి. ఇంకెవరు? సింహం కూడా దేవుని మాట విందా లేదా? అగ్ని కూడా దేవుని మాట విందా లేదా? సముద్రం దేవుని మాట విందా లేదా? అన్ని దేవుని మాట ఏంటి? మనం ఇంట్లా అన్ని ఒక ప్రవక్త ముసలి ప్రవక్తని చంపిందంటే ఎవరు? సింహం చంపింది, కానీ గాడిదని చంపలా. ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించాడు, చంపేసే అన్నాడట. చంపేసేసింది. గాడిద పక్క నుండి గాడిదని తినుకోకుండా ముసలి ప్రవక్తని ఎందుకు తిందంటే మాట వినల. అది మాట వినల. నాడు మనం మాట వినకపోవటాన్ని బట్టి శ్రమలు తెచ్చుకున్నాం. అందుకని దేవుని మాట వినాలి. పక్షులన్నీ గాడి ఉంటుంది, పక్షులన్నీ ప్రకృతి అంతా ఉంటుంది, కానీ ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నీ ఉంటున్నాయి, కానీ మనుషులే దేవుని మాట వింటల్లా. అందుకని వారికి శ్రమలు. మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మాట వినకపోవటాన్ని బట్టి శ్రమలు వస్తున్నాయి. రెండోది చూస్తే రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి, యెషయా గ్రంథము, క్షమించండి, 106వ కీర్తన. 106వ కీర్తన 106వ కీర్తన గ్రంథము 25 నుంచి 27 వరకు చదవండి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుక్కొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్ని జనులు వారి సంతానమును కూల్చుటకును దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. ఇలారా రెండోదిగా ఏం చేస్తున్నారు ఈ జనులు దేవుని మాట వెనుక? చెప్పండి. ఒకటాల దేవుని మాట వెనుక తిరుగుబాటు చేస్తున్నారు, వారికి శ్రమ. రెండోది సనుగుతున్నారు. ఎక్కడ సరిగారు? గుడారంలో సరిగారంట. వారి గుడారాల్లోకి వెళ్ళిన తర్వాత సనుగులు ఎప్పుడు వస్తాయని చెప్పండి. మనకు సనుగులు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు సనుగుతాం? కఠినమైన మాట చూడటం చూసా, కఠినమైన పనులు చూసా, అప్పుడు ఏమొచ్చింది? సనుగు వచ్చింది. ఇంత పని. ఆనాడు భక్సింగ్ గారు ఒకే ఒక మాట అన్నాడంట. ఏమన్నాడు? ఇంత కాన్వకేషన్ పడితే ఎంతో మంది, ఎన్ని వేల మంది వచ్చారంట. ఎన్ని వేల మంది వస్తే ఒక రోజుకి సరిపోని అంట. వాళ్ళు పోజేసిన బియ్యం కానీ కందిపప్పు కానీ అన్ని సరిపోని అంట. రెండో రోజుకి లేవంట. రెండో రోజు లేకపోతే ఏంటి పరిష్కారం? వీళ్ళు కదమ బాధ్యత గల వాళ్ళు ఉన్నారు కదా వెనకాల ఉండి, అన్నా ఇంతమంది కాన్వకేషన్ మన దగ్గర ఏం లేవు కదా, పెట్టేవు భోజనం అని ప్రార్థన కాడు చేసేవు, ఏంటన్నా అంటే మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయండి అన్నాడంట. అప్పుడు వాళ్ళు అన్నారంటే వెనక్కి వెళ్ళి సనిగారంట. ఏమని సనిగారు? ఈ బట్ట బుర్రోడికి ఏం లేదు, బుర్ర లేదు, జ్ఞానం లేదు. మీరు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రార్థన చేస్తే ఎటు నుంచి వస్తాయి? ప్రార్థన చేయమని ప్రార్థన చేయండి అన్నాడు. ఎటు నుంచి వస్తాయి? ఈయనల్లా ఏం చేస్తున్నాడు? వాక్యం చెబుతానే ఉన్నాడు. చెప్పి వాక్యం చూడటం మొదలేసి వీళ్ళల్లా సనుగులు ఎక్కువైపోయింది. ఎక్కడికి ఇంతమంది జనానికి మనం ఎక్కడ తీసుకొచ్చేది, ఎట్లా ఏంటి అని చెప్పి దొడ్డు రూల్స్ అని చెప్పి అంతా సనవటం మొదలేసి ఆయన ఈ మీటింగ్ ముగించేసరికి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు చూద్దాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు తర్వాత చూద్దాం ఈ పని అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకుని సనుగుతూ ఆలోచన చేసుకుని అక్కడ ఉన్నారు. ఈ మీటింగ్ అయిపోయేసరికి ఏమొచ్చిందమ్మా?
లారీ నిండా వచ్చిందంటే ఏంటిది? భోజనం వండుకుని తీసుకొచ్చే రైస్ కాదండి, రైస్ కాదు. ఒకసారి ఇంకొక విధంగా ఒక సహోదరి అంట, మిషనరీ అంట, ఆమె అంట ఏం చేసిందంటే అక్కడ కాన్వకేషన్ చూసి, అంటే ఒక రకంగా చెప్పుకొచ్చారు, ఇంకో రకంగా చెప్పుకొచ్చారు. ఆ కాన్వకేషన్ సమయంలో ఆమె వంట రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఏం లేవు, బియ్య బస్తాలు లేవంట, భోజనం అని ప్రకటన చేశారంట. ఆమె ఎవరికి తెలియకోకుండా ఏం చేసిందంటే ఆ బియ్యం ఉన్న స్టోర్ రూమ్ లో మొత్తం బియ్యం నింపిందంట. నేను చెప్పే విధానం కథ కాదు, నిజమే. భక్సింగ్ గారి టైంలో జరిగిన కార్యాలు అయ్యి. ఆ కార్యాలు ఎందుకు అంటే దేవుడు కన్నులారా ప్రజలందరూ చూసినట్లు గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడంటే చేసేది మన విశ్వాసంతో దేవుని మాట ఎప్పుడైతే విని విశ్వాసంతో ముందుకు వెళ్తామో అప్పుడు గొప్ప కార్యాలు చేస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు సనగటం మొదలేశారు. ఈ సనుగులు ఎవరన్నారండి? ఎవరన్నారు? నీ సనుగులు ఎవరన్నారు? నా సనుగులు ఎవరంటున్నారు? మనందరి సనుగులు ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. దేవుడు ఇన్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళందరిని ఏం చేశాడమ్మా చెప్పండి. అక్కడ ఏముంది? కోల చేయుటకును కూల్చుటకును దేశముల వారిని చెదరగొట్టుటకంట ఆయన వారి మీద ఏం చేశాడు? చెదరగొట్టడానికి కోరుకున్నాడు. వీళ్ళారా, చెదిరిపోయేవారుగా మనం ఉండకూడదండి. ఆయన చెదరగొట్టాడంటే మనం ఏమైపోతామో, ఏ యుగంలోకి వెళ్ళిపోతామో తెలియదు, కానీ ఆయన చెదరగొట్టే యుగంలో మనం జీవించకూడదు. ఆయన కోలు చేసే విధంలో మనం ఉండకూడదు. మన సనుగులు సంశయాలు మానుకోవాలి. ఏం చేయాలమ్మా? సనుగులు సంశయాలు మాని ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పండి? సనుగులు సంశయాలు మానేసేయాలి. ఈనాడు మనకేముందో తెలుసా? దేవుని మాట వినండి అయ్యా, దేవుని మాట వినండి అయ్యా అంటే ఆయన మాట వినుకోకుండా సనుగుతూ ఉంటాం. ఆయన మాట వినుకోకుండా తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఆయన మాట వినుకోకుండా ఇంకేం చేస్తామంటే, రండి పరిశుద్ధ గ్రంథం బయట సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. 21వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సయసారం లేని ఈ అన్నమ మాకు అసహ్యమైనదనిది. ప్రియులారా, ఇక్కడ రాయకూడదు వచ్చిన మాట 6 వచనం కూడా చదువమ్మా. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కారోగా ఇశ్రాయేలు అనేకులు ఏమయ్యారండి? చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? మొట్టమొదటిదల్లా ఈ తిరుగుబాటు కనబడుతుంది, మాట వినుకోకుండా. రెండోది ఏం కనబడుతుంది? సనువు కనబడుతుంది, మాట వినుకోకుండా. మూడోది ఏం కనబడుతుందంటే విరోధము. ఎవరికి అక్కడ విరోధం? ఎవరికి? దేవునికి మోషేకును ఏం చేస్తున్నారు? విరోధంగా మాట్లాడుతున్నారంట. విరోధంగా మాట్లాడారంట. విరోధం ఎందుకు మాట్లాడారు? దేనికోసం మాట్లాడారండి చెప్పండి? ఆహారం కోసం మాట్లాడారంట. ఏమని? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులని మమ్మల్ని ఎందుకు రప్పించిద్రి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సయసారం లేని అన్నము మాకు. తినగా ఏమవుతుంది? తినగా గారెలు చేదు. ఆ సామెత ఉంది, బాల్య సామెత ఉందండి. తింటామంట. మొదటి రోజు తిన్నాడు, అబ్బా ఎంత రుచిగా ఉండేయండి గారెలు, ఎట్ట ఉండేవి అక్క అంటాం. రెండో రోజు తింటాం, మూడో రోజు తింటాం, అక్కడి నుంచి. అందుకని మనకు అంటారు చాలా మంది, 2 రోజులు తెల్లన్నాము కూరలు పెట్టామనుకో, 3వ రోజు వచ్చేసరికి ఏమంటారంటే, అన్న ముక్కన్న పెట్టన్నా,
ఏ మొక్క లేకుండా ఎట్టన్నా ఇవన్నీ ఎట్ట తింటామన్నా? కూరలు రోజు కూరలేనా? 2 పూట్ల కూరలేనా? ఒక్క రోజన్నా మాంసం పెట్టి మనకేం పెట్టింది? మాంసం పెట్టలేదు అనుకో ఏమైతే ఆనాడు ఇస్రాయల్ చెప్పుకోవడం కాదు, మనం కూడా ఏం చేస్తాం? ఈ శావుడు పద్దాక కూరలు 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 అన్నాడు. ఈ శావుడు ఎత్తేసి ఇంకో శావుడు పెడితే మాంసం అన్న పెడతాడు అనుకుంటాం కదా. అందుకని ఎప్పుడు మనిషికి దేని మీద ఉండిద్దంటే మాంసం మీదే ఉండిద్ది. అందుకనే పశువులు గేదెలు పుట్టిన పశువులు అయిపోతున్నాయి, కోళ్ళు అయిపోతున్నాయి, ఏమైపోతున్నాయి. అందుకని ఆ రేట్లు కూడా రెక్కలు కట్టుకుని వస్తున్నాయి. ఎట్టాగు 500 అయిందంట. కోడి మాంసం కూడా పెరిగిపోతుందంట. మనుషులు తింటం ఆపితే అవి తగ్గుతాయి. అందుకనే ఈ సారం లేని ఆహారము ఎన్నాళ్ళు తినేదయ్యా అని ఆ ఆహార విషయంలో అసహ్యపడ్డారంట. అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన మన్నా. ఆ మన్నా విషయంలో వారికి ఏమైంది? అసహ్యం వేసింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పాపకరమైన ఒక సర్పమును వారి మధ్యకి పంపించినప్పుడు అది అనేకులను ఏం చేసింది? కొంతమందిని కాటు వేసినప్పుడు కొంతమంది చనిపోయారు. చూశారా? దేవుడిచ్చే ఆహారాన్ని అసహించుకున్నారు. అంటే దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడుతూ వచ్చినారు. ఈనాడు నేను కూడా విరోధంగా మాకు ఉండడానికి తిను, ఉండడానికి తృప్తిపడు, పెట్టింది తిను, పెట్టిన దాంతో తృప్తిపడు. దేవుడిచ్చే ఆహారము ఏదైనా సరే, అది నీళ్ళైనా, చేపలైనా, మాంసమైనా, లేకపోతే ఇదేములైనా ఏదైనా సరే తృప్తిగా తిను. కాని దానికోసమో కాలదూవద్దు, లేని దానికోసమో ఆరాడపడద్దు. ఉన్నదాంట్లోనే ఏం చేయాలండి? ఉన్నదాంట్లో ఏం చేయాలి? ఒకసారి నాకు ఒక ఆయన బెండకాయలు ఇచ్చేది. ఒక అన్న ఏమన్నాడంటే, అన్నా 1/2 కిలో బెండకాయల కూర ఎంత రుచో, ఇన్ని బెండకాయలు వండుకుంటే కూర రుచి ఉండదన్న. 1/2 కిలో బెండకాయ కూర అంత వేసుకున్నా ఎంత టేస్ట్ అంతన్నా కలిసిద్దన్న అన్నాడు. నేను అనిపించింది ఆ రోజు, ఏమనిపించింది? నిజమే, తక్కువ కూరే రుచికరంగా ఉంటుంది, ఎక్కువ కూర రుచి ఉండదు. నిజమే. అందుకని ఉన్నదా అంటే మనం ఏం చేయాలమ్మా? తృప్తి పడాలి. లేని దానికోసం మనము ఆరాటపడకూడదు. నీకు ఎంత ఉందో దాంట్లోనే తృప్తి పడు. పక్కోళ్ళు మాంసం కూర తిన్నారంటే నీకు మాంసం కూర కావాలనుకో, మాకు ఉన్నదంటూ తిను. పక్కోళ్ళు పట్టు చీర కట్టుకున్నారంటే నీకు ఆ ధన్యత లేదు. నీకు ఉన్న దాంట్లోనే చీర కట్టుకో. వాళ్ళు కావాలి నాకు అంటే, ఆమె కట్టుకున్నది నాకు కావాలంటే నీకు ఉండాలి. అందుకని ఉన్న దాంట్లో తృప్తి పడి జీవించే వారికి ఉండాలి. లేకపోతే సమస్యలు కొని తెచ్చుకుంటాం. కనుక ఆహారం ఏదైనా సరే దేవునికి విరోధంగా జీవించొద్దు, దేవునికి విరోధంగా మాట్లాడొద్దు. ఉన్న దాంట్లోనే, ఉన్న ఆహారంలోనే సమృద్ధిగా తినడానికి ఇష్టపడు. చూసినట్టయితే 4వదిగా ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది. ఇర్మియా గ్రంథము ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం అయిపోయింది కనుక ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం, 7:13 వచనం చదవండి అమ్మా. ఒక్క నిమిషం 4వ వచనం చదవక్క. 4వ వచనం. చెప్పుకొనుచున్నారే ఈ మోసకరమైన మాటలను ఆధారం చేసుకొనకడి. వీళ్ళారా, రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఏం ఆధారం చేసుకున్నారు ప్రజలంటే? మోసకరమైన మాటలు. దేవుని మాటలు ఆధారం చేసుకుంటే అంత మేలో తెలుసా? దేవుని మాటలు ఆధారం చేసుకుంటే నీ క్షేమాన్ని, దేవుని మాటలు ఆధారం చేసుకుంటే నీ త్రోవశుభ్యత, దేవుని మాటలు ఆధారం చేసుకుంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతావు. దేవుని మాటలు ఆధారం చేసుకుంటే నీ కుటుంబం బ్రతికింది. దేవుని మాటలు ఆధారం చేసుకుంటే నీ కుటుంబం అనేకమైన కుటుంబాలను కంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆయన మాటలు ఆధారం చేసుకునకుండా ఎవరి మాటలు ఆధారం చేసుకున్నారండి? చెప్పండి, ఏ మాటలు? మోసకరమైన మాటలు. ఇప్పుడు అంతా ఏముందండి లోకంలో? అంతా మోసమే. ఏదైనా కొంటాకి వెళ్ళినా మోసమే, ఏదైనా తింటాకి వెళ్ళినా మోసమే, అన్ని మోసాలతోనే ఉందంతా. జీవితం అంతా మోసమే, ఆ లోకమంతా మోసమే. ఈ మోసకరమైన విధానంలో ఆధారం చేసుకుని మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మనుషుడు ఏమవుతాడయ్యా అంటే ఎంతో నష్టపోతాడు. అందుకని ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని ఆధారం చేసుకోవాలి. 3వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా నీవే నా ఆధారం, నేను పండుకొని నిద్రపోయి వేడుకొందును, అనేకులు దండెత్తి నా మీదకి వచ్చి మోకరించినను నేను భయపడను. దేవుని ఆధారం చేసుకుంటే నువ్వు పండుకొన్నా సరే భయం నీ వద్దకు రాదు. మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటే నువ్వు పండుకొన్నా నిద్ర పట్టదు, కూర్చున్నా నిద్ర పట్టదు, లేకపోతే నీకు నెమ్మదే ఉండదు. అందుకనే ఇవన్నీ ప్రాముఖ్యమైనవి కాదు, కానీ తిరగబడే వారిగా ఉండకూడదు, సనిగే వారికి ఉండకూడదు, విరోధంగా మాట్లాడేవారికి ఉండకూడదు, మోసకరమైన మాటలను ఆధారం చేసుకుని మాట్లాడేవారిగా మనం ఉండకూడదు. కానీ దేవుని మాటలను ఆధారం చేసుకుని ఆ మాటలు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఇర్మియా గ్రంథము రండి. ఇప్పుడు దేవుని మాటలు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ని మాటలు వింటే 3 అంకెల ఆశీర్వాదం ఉంది. ఆ మాటలు వింటే దేవుడు చూడండి ఏమి రాయబడుతూ వచ్చిందంటే 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 16 వచ్చిన సుధమ్మ. నీ మాటలు, ఈ మాట జాగ్రత్తగానండి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు పది యెహోవా దేవా నీ పేరు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును. అబ్బా చూడండి, ఇక్కడ దేవుని మాటలు దొరకగా ఏమైందండి? భుజించాడంట. ఆ భుజించిన దాన్ని బట్టి చూస్తే ఎక్కడుంది? భుజించిన తర్వాత ఎలాగున్నాడు? సంతోషము, ఆనందం ఉంది. ఇంకొక మాట కూడా రాయబడింది యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనము. నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించుము, ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించితిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవుని మాటలు ఎట్లా ఉంటాయండి? దేవుని మాటలు ఎట్లా ఉండే తెలుసా? తేనె వలె మధురంగా ఉండి అంట. మధురమైన మాటలు. ఏ మాటలండి? ఏ మాటలు వినాలి మనం? మధురమైన మాటలను భుజించాలి, వాక్యాన్ని భుజించాలి. ఎవరు చెప్పినా, ఎవరు ఏ వాక్యం చెప్పినా ఆ మాటలో ఒక్క మాట నీ హృదయానికి తాకిందంటే నీ హృదయంలో ఎన్నో మనం హృదయంలో చేర్చుకోవాలి. మాటలు ఇచ్చిపెట్టకూడదు. ఇర్మియామన్నాడు, నీ మాటలు నాకు దొరకగా భుజించాను, నాకు ఆనందము సంతోషముగా అన్నాడు. ఇక్కడల్లా దేవుని మాటలు భుజించినప్పుడు, ఆహారంగా తిన్నప్పుడు అంట అవి ఎలాగుండి? దేనికంటే మధురంగా ఉన్నాయి. మరి నీ నా జీవితంలో ఎవరి మాట వింటారు? ఆయన మాటలు వినాలి, భుజించాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. ఆయన మాటలు విన్నవారు 3 అంకెల ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆయన మాటలు వినని వారు వాళ్ళు ఎలాంటి వారంటే ఎలాంటి తిరుగుబాటు చేసేవాళ్ళు ఎనరో, సనిగేవారు ఎనరో, విరోధంగా మాట్లాడేవారు ఎనరో, మోసాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు ఎనరో. వారి పరిస్థితి ఏమైంది? వారి పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి.
ఆయన మాట వింటే నీకు మేలు, చాలా మేలు జరుగుతుంది. వింటావా? వినకపోతే శ్రమలు పొందుకుంటావు. వింటే రోగాలు పోతాయి, వర్షాలు కురుస్తాయి, పంట చేతికి వచ్చింది, మంచి పదార్థాలు నువ్వు భుజిస్తావు. వినకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. ఏది కావాలి? ఎలా ఉంటావు? ప్రభా, ఇక్కడి నుంచి నీ మాట వింటాను. ఇప్పుడు వరకు వినలేదయ్యా, ఇప్పుడు నుంచి ఎంత నీ మాట వినేటట్టు నన్ను సిద్ధపరచు. నేను ఎప్పుడు కూడా విరోధంగా మాట్లాడనయ్యా, ఎప్పుడు కూడా సనగనయ్యా, ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయనయ్యా. అయ్యా, దేన్ని కూడా మోసకరమైన మాటలు ఆధారం చేసుకోనయ్యా. అయ్యానే నాకు వద్దు ప్రభా. నీ మాటలు నిత్యము నేను భుజించడానికి నన్ను సిద్ధపరచు. నీ మాటలు వింటే అయ్యా నేను బ్రతుకుతానయ్యా. నీ మాటలు వింటే నాకు జీవం ఉన్నదయ్యా. నీ మాటల్లోనే ఆదరణ ఉందయ్యా. నీ మాటల ద్వారా ఆశీర్వాదం ఉంది ప్రభా. అట్టి ఆశీర్వాదం నాకు అనుగ్రహించయ్యా. అందుకని నీ దేవుడని మాట శ్రద్ధగా విని ఆయన కట్టడ, ఆయన విధులను అనుసరించి నడుచుకుని ఆ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను హెచ్చించబడాలంటే ఆయన మాట నాకు వద్దులే అనుకుంటే అది నీ ఇష్టం. మోకరించు. ఎట్లా ఉండవో నిన్ను పరీక్షించుకుని పరిశీలన చేసుకుని ఆ ప్రభు బల్ల పాల్గొను. దేవుడు నిన్ను దీవించాడు.